హాయ్, ఎక్కడికి రెడీ అయ్యావు? ఇవాళ మూవీకి వెళ్దామన్నాగా. Are you ready for OG? Yeah, I am. What's your expectation from the movie? Honestly, I don't have any expectations. గలీజ్గా ఉండకపోతే చాలు. Hey. I mean, I don't know, I'm just saying. What do you think? I think it's going to be amazing. I think it's going to be a blockbuster. I think you'll have fun. Okay, I hope I'll have fun. Are you hungry though? I am hungry, కానీ ఇప్పుడు కొంచెం స్నాక్ లాగా తినేసాను. You're looking like a snack today. Thank you. ఫటాఫట్ టికెట్స్ బుక్ చేసేసి ఫ్యాండాంగోలో మూవీకి రెడీ అయిపోయి వెళ్ళిపోయాం. మైక్ ఆన్ చేయడం మర్చిపోయాను, అందుకే వాయిస్ ఓవర్. దిస్ ఇస్ ద ఫిట్ చెక్. Hi. The top is from Jasmine, pants are from ASOS, and ఒక cute handbag and scarf తీసుకొని బయలుదేరిపోయాం. అండ్ ఆల్సో ద మ్యాచింగ్ నైకీ ఎయిర్ ఫోర్సెస్. మేము 8 o'clock షో బుక్ చేసుకున్నాము. ఫుల్గా రెడీ అయి వెళ్తున్నాం ఇంకా థియేటర్కి. లెట్స్ గో. పద టైం అవుతుంది. రన్. We both cannot be holding stuff. I think I really enjoyed the first half. చాలా బాగుండింది ఆఫ్టర్ అ లాంగ్ టైం. ఇంటర్మిషన్లో అయితే మంచిగా పాప్కార్న్ తీసుకొని we went back to our seats. That was a great movie. ఫినిష్ చేసేసుకొని ఇంటికి వచ్చి క్విక్గా షేజ్వాన్ నూడిల్స్ చేశాను, ద చింగ్స్ వన్. ఏం చేస్తున్నావు? ఎడిట్ చేస్తున్నా. ఓజీ వ్లాగ్ ఎడిట్ చేస్తున్నావా? ఎస్. నైస్. Let's check on the pizza. I think it's coming along well. I don't eat olives, so olives okay side వేసాను. 10-12 minutes కి ఇలా అవుతుంది. It'll look amazing, taste amazing. Hope you guys try it. Pizza అయితే రెడీ అయిపోయింది guys. Let's see what she thinks of the pizza. Ooh, yummy. ఈ ఆలివ్ సైడ్ నాదే కదా. Thank you. చాలా యమ్మీ ఉంది. ఇక్కడంతా ఏమేమి పెట్టావు? Smells so good. ఇక్కడంతా బేసికలీ చిప్స్, స్నాక్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ పిజ్జా. ఇది లేకపోతే నేను టబాస్కో, ఐ లవ్ ఇట్. అండ్ సమ్ హాట్ సాస్. అఫ్ కోర్స్ కోక్ ఉండాలి పిజ్జా తాగుతుంటే. ఇది నేను ఇంట్లో చేసిన మేయో, అండ్ ఇది మనం బయట తెచ్చుకున్న మేయో. అండ్ ఓకే, ఇది కూడా ఉండాలి నాకు పిజ్జాకి. ఇది బేసిక్లీ సన్ డ్రైడ్ టొమాటోస్. ఇది కొంచెం పైన వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని తింటే అమేజింగ్ ఉంటుంది. సో దిస్ ఇస్, ఈ రెండు అయితే పక్కా ఉండాలి నా పిజ్జాకి. నైస్. సో ఇంత కావాలంటావు పిజ్జాతో పాటు? ఎస్. బాగుంది. ఓకే, ఏం చూద్దాం టీవీలో? లవ్ ఇస్ బ్లైండ్ చూద్దాం. ఇది కొత్త సీజన్ వచ్చింది కదా, అదే చూస్తున్నాను. ఏమవుతుందా అని టెన్షన్గా ఉంది. ఫ్రైడే ఈవినింగ్ ఫ్రెండ్స్ డిన్నర్కి ఇన్వైట్ చేశారు. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా బోర్డ్ గేమ్స్ ఆడాం. టికెట్ టు రైడ్, కటాన్, సీక్వెన్స్ వరుస పెట్టి నైట్ అంతా ఆడాం. యూ గైస్ ప్లే ఎనీ బోర్డ్ గేమ్స్? డూ లెట్ us know in the comments. నాకు వరద నాకు -20 -15. నేను -11 actually, but it's fine. నేను కట్టలేదు ఇంకా. చేసావా? ఆహా, ఎవరు గెలవలేదు. ఐ గెస్ అవ్వలేదు కదా ఇంకా. గేమ్ అయిపోయింది. బట్ ఇప్పుడు డెస్టినేషన్ రీచ్ ఈ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఓడిపోయింది గేమ్. సెకండ్ కన్సిక్యూటివ్ గేమ్ ఓడిపోయింది. ప్లీజ్. ఇప్పుడు నేను బతుకమ్మ చేయడానికి లీవ్స్ నింపుకోవడానికి వెళ్తున్నాను ఒక పార్క్కి. క్యూట్ లీవ్స్ అన్నీ తీసుకొని మంచిగా ఏదైనా మంచి అరేంజ్మెంట్లో పెడతాను. లెట్స్ గో. ఫాల్ లీవ్స్ తోటి బతుకమ్మ చేస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకున్నాను. సో సూర్యాని రా పద అని చెప్పి ఒక పార్క్కి తీసుకెళ్తున్నాను.
I hope we find like good leaves to make a బతుకమ్మ. ఇదిగోండి నేను ఈ బ్యాగ్ అంతా ఫిల్ చేసుకుంటా ఇవాళ. ఈ అన్ని లీవ్స్ తోటి నేను క్యూట్ డిఐవైస్ చేసి చూపిస్తాను, లైక్ ఫ్లవర్స్ లాగా ఎట్లా చేయాలి లీవ్స్ నుంచి అని. సో స్టే ట్యూన్డ్. I think బతుకమ్మ is usually done with like either flowers తో చేస్తారు లేకపోతే leaves తో చేస్తారు కదా. I think I remember flowers. I've never been part of Batkama before. I know, obviously. నేను I was part of బతుకమ్మ, బట్ లీవ్స్ కూడా చిన్న చిన్న కొన్ని వాడుతూ ఉంటారు ఐ గెస్. అండ్ అక్కడ దొరికే ఫ్లవర్స్ తోటి అరేంజ్ చేస్తారు సర్కిల్స్లో. సో ఇట్ విల్ బి ఫన్ బికాజ్ ఇక్కడ దొరికే లీవ్స్ అండ్ ఫ్లవర్స్తో చేస్తే ఎలా ఉంటుంది అండ్ క్యూట్గా ఒక బంచ్ లాగా చేద్దాము అని అనుకున్నాను. సో లెట్స్ గో. ఐ హోప్ I find some really good leaves for the DIY. Let's go. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, ఐ హోప్ కొన్ని క్యూట్ లీవ్స్ దొరుకుతాయని ఇక్కడ నేను తీసుకొచ్చేసాను. ఒక చెట్టు ఉంటుంది ఇక్కడ, మంచి షేప్ ఉంది ఆ లీవ్స్కి. సో చూద్దాం మంచి ఫాల్ లీవ్స్ దొరుకుతాయని. ఆ సౌండ్ విన్నావా? ఏ సౌండ్? తీసేసుకో. తీసుకోనా? తీసుకోను. ఏ పాప, ఎవరమ్మా నువ్వు? ప్లీజ్. చూడండి డెడికేషన్. యూట్యూబ్ వ్లాగ్ చేస్తూ కూడా ఇన్స్టాకి రీల్ చేస్తుంది, బతుకమ్మకి ఆకులు కూడా కోస్తుంది. క్రోగర్కి వచ్చాము, ఒక మంచి బొకే తీసుకుందామని ఫ్లవర్స్ తోటి. ఐ థింక్ ఐ లైక్ దిస్ బెటర్. ఈ కలర్ స్కీమ్ అవన్నీ నచ్చాయి, లీవ్స్ తోటి కూడా బాగా వెళ్తాయి అనిపించింది. సో ఐ పిక్ దిస్. ఇవి నేను క్రోగర్లో తీసుకున్న ఫ్లవర్స్. చూడండి, ఐ రియల్లీ లైక్ ద కలర్ స్కీమ్. చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ వచ్చాయి. సో వాటన్నిటిని నేను వాటర్లో పెట్టేశాను ఫస్ట్, సో దాట్ అవి విల్ట్ అవ్వకుండా ఉంటాయని. వీటితో బతుకమ్మ తయారు చేస్తాను. లుక్ ఎట్ దిస్ క్యాబేజ్ లైక్ థింగ్, ఇట్స్ కైండ్ ఆఫ్ క్యూట్. చూద్దాం హౌ ఐ కెన్ ఇన్కార్పొరేట్ ఇట్ ఇన్ బతుకమ్మ. మనకి బతుకమ్మ కావాల్సిన వస్తువులు ఫ్లవర్స్ అండ్ ఒక ప్లాస్టిక్ పేపర్ ప్లేట్ అండ్ గ్లూ గన్. ఫస్ట్ అయితే నేను ఈ లీవ్స్ తెచ్చుకున్నాను నిన్న, పార్క్లో కోసి తెచ్చుకున్నవి. ఇవన్నీ వాటర్లో పెట్టాను సో దట్ ఏమైనా డర్ట్ ఉంటే పోతుందని. ఇవన్నిటిని నేను వైప్ చేసేసాక గ్లూ గన్ తోటి ఒక్కొక్కటి స్టిక్ చేయడం స్టార్ట్ చేశాను, లైక్ సో. ఇలాగ లీవ్స్ అన్నిటిని ఒకదాని మీద ఒకటి గ్లూ గన్ తోటి స్టిక్ చేసేసాను until it forms a flower. ఈ లీవ్స్ షేప్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి, సో దట్ ఓవర్లాప్ చేసే కొద్దీ రోజ్ లాగా అవుతుంది, యాజ్ యూ కెన్ సీ. Here we go, this is how it looks. నెక్స్ట్ ఏమో క్రంచీ ఫాల్ లీవ్స్ తోటి, అదే ఎండిపోయిన ఫాల్ లీవ్స్ తోటి ఒక ఫ్లవర్ చేయడం స్టార్ట్ చేశాను. దిస్ ఈజ్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. అండ్ ఇప్పుడు ఇది నేను బతుకమ్మ మిడిల్లో పెట్టేస్తాను అనమాట. చూడండి హౌ ఐ క్యూరేటెడ్ ఇట్. ఫస్ట్ అయితే కింద లేయర్ అంతా ఫ్లవర్స్ పెట్టడం స్టార్ట్ చేశాను, న్యాచురల్ ఫ్లవర్స్ని. ఆ తర్వాత నేను ఇందాక చేసుకున్న ఫ్లవర్స్ని ఒకటిగా పెట్టడం స్టార్ట్ చేశాను. దిస్ ఈస్ ద ఫైనల్ బతుకమ్మ. Do you think I should wear this? Yeah, I think so too. Okay, let me try this on. See? మంచిగా నేను ఫ్లవర్స్ కూడా పెట్టుకుందాం అనుకుంటున్నా. ఏముంది, మళ్ళీ బతుకమ్మ ఈవెంట్ ఇది, ఫ్లవర్స్ చేశాననే వాళ్ళ అవి పెట్టేసి మంచిగా డాన్స్ చేస్తాను అంతే. ఫర్ టుడే ఉంది. Do you like it?
గాజులు ఒక్కటి సెట్ చేసేసుకుంటే అయిపోతుంది. పచ్చ పచ్చ ఉప్సి. రెడీ అయిపోయావు మొత్తం? ఒకసారి దేవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఫ్రెండ్స్తో కలిసి బతుకమ్మ ఈవెంట్కి వెళ్ళాము. ఈవెంట్ ఒక హై స్కూల్లో జరిగింది. అక్కడైతే ఒక 400-500 పీపుల్ ఈజీగా వచ్చారు. 2 పార్కింగ్ లాట్లు నిండిపోయినాయి పూర్తిగా. నేను తీసుకొచ్చిన బతుకమ్మని ఇక్కడ పెట్టేశాను. పక్కనున్న బతుకమ్మలు అవన్నీ కూడా చాలా క్యూట్గా వచ్చాయి. కొంతమంది అయితే గ్రూప్స్గా ఫామ్ అయ్యి పెద్ద పెద్దవి చేసుకొని తీసుకొచ్చారు. ఇట్ వాజ్ రియలీ క్యూట్ టు వాచ్. చాలా సందడిగా అనిపించింది. ఇండియన్ క్రౌడ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ అందరూ ఒకటే దగ్గర సెలబ్రేటింగ్ ఫెస్టివల్స్. ఇట్ వాజ్ అ క్యూట్ ఫీలింగ్. ఈ ప్రాసెస్ని ఎంతో ఈకో ఫ్రెండ్లీగా కూడా చేశారు, మంచిగా ఆర్గనైజ్ చేశారు. యాజ్ యూ కెన్ సీ ఒక టబ్ పెట్టారు మా బతుకమ్మలు వేయడానికి అందులోపల. అలా మొత్తం ప్రాసెస్ అయిపోయాక భోజనం చేసేసి ఇంటికి వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.